అప్పుడు శాశ్వతంగా మీలో పేదరికం పోతుంది. అందుకే వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాను. అభివృద్ధి కంటే స్పీడుగా సంక్షేమాన్ని చేస్తున్నాను. గడచిన 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. మామూలు కాదు. నేను 4వ ముఖ్యమంత్రి. నేను ఎప్పుడూ మీకు ఈ విషయాలు కుప్పంలో చెప్పలేదు. ఆ రోజు జరిగినటువంటి విధ్వంసం తక్కువ, ఈసారి జరిగిన విధ్వంసం భయంకరం. చాలా భయం వేస్తుంది తలుచుకుంటేనే. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. అప్పులు తెచ్చుకోవాలంటే వెసులుబాటు లేదు. ఇంకో పక్కన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడకేశాయి. వాళ్ళందరినీ సరిచేయాలి. కేంద్రం ఇచ్చిన డబ్బులు వేరే దానికి ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసి కేంద్ర నిధులు కూడా తీసుకోలేని పరిస్థితి. అవన్నీ కూడా సరిచేసే పరిస్థితికి వచ్చాం. ఎన్ని కష్టాలున్నా అది నేను దిగమింగి నా ప్రజలు కష్టపడకూడదనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నిన్ననే పేదల సేవలో నిన్నంతా కూడా నేను కొవ్వూరు నియోజకవర్గానికి వెళ్ళాను. ఒక మాదిగా చర్మకారుడు, చెప్పులు కుట్టే వ్యక్తి, వాళ్ళ ఇంటికి వెళ్ళి డప్పు కళాకారులకు ఇచ్చే 4,000 రూపాయలు ఆయనకిచ్చి నేనే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాను. ఇది నాకెంతో తృప్తినిచ్చిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నిన్న మీరు చూస్తే అన్ని గ్రామాల్లో ఒక పండుగ. మొదటి తారీఖు వస్తే గ్రామాలు కళకళలాడుతూ ఉంటాయి. మీ చేతుల్లో 500 రూపాయల నోట్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి 4,000 రూపాయలు. భారతదేశంలోని సవాలు విసురుతున్నా, ఎవరైనా సరే 4,000 రూపాయలు పింఛనిస్తున్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని. కొంతమంది తమిళనాడు పక్కనున్నారు, కొంతమంది కర్ణాటక పక్కనున్నారు. ఏం తమ్ముళ్ళు ఇస్తున్నారా? ఏమమ్మా ఇస్తున్నారా అని అడుగుతున్నా. 4,000 కాదు, దివ్యాంగులకు 6,000. నేనే మీరు చూస్తే 500 పింఛన్ దివ్యాంగులకి 3,000 చేశా.